కాకినాడ జీజీహెచ్ రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 50 మంది విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించింది. జిల్లా ఎస్పీకి క్రిమినల్ చర్యలు కోరుతూ ప్రిన్సిపాల్ లేఖ రాయనున్నారు. మరోవైపు కళాశాల ల్యాబ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కళ్యాణ్ చక్రవర్తి మరో 3 టెక్నీషియన్లపై విచారణ తర్వాత చర్యలు ఆదేశించే అవకాశం ఉంది. కాకినాడ జీజీహెచ్ లో వైద్య విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులను నివేదిక కోరారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. దీంతో నిందితులపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని దీనిపై అదే రోజు కమిటీ నియమించి విచారణ చేపట్టారు అధికారులు. మరోవైపు నిన్న రాత్రి వరకు విద్యార్థులతో మాట్లాడి విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. చక్రవర్తితో పాటు మరో 3 కూడా వైద్య విద్యార్థులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశించారు. నిందితులపై పోలీసులకు కూడా అధికారులు ఫిర్యాదు చేయనున్నారు. వొకేషనల్ ఎంఎల్టీ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు కళ్యాణ్ చక్రవర్తి మీద నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అతని బిహేవియర్ బాగాలేదు, మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఏదన్నా మాట్లాడాలంటే భుజాల మీద చేసి తట్టి చెప్తున్నాడు, మాకు ఇబ్బందికరంగా ఉంది అనే విషయం నాకు చెప్పారు. నేను వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పి నాకు ఈ విషయం తెలియజేసినందుకు వాళ్ళని అభినందించాను. నేను తప్పనిసరిగా కళ్యాణ్ చక్రవర్తికి వార్నింగ్ ఇస్తాను అని చెప్పాను. 9th మార్నింగ్ కళ్యాణ్ చక్రవర్తిని పిలిపించి వార్నింగ్ ఇచ్చాను. నీ ప్రవర్తన మీద మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ ఈ విధంగా నీవు టచ్ చేస్తున్నావు మాట్లాడే ముందు అని చెప్తున్నారు, నీ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పాను. అతను నేను దురుద్దేశపూర్వకంగా చేయలేదు, వాళ్ళు నా పిల్లలతో సమానం అనే విషయం నాకు చెప్పాడు. కాకినాడ జీజీహెచ్ రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 50 మంది విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ ఉన్నారు. గణేష్, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రంగరాయ వైద్య కళాశాలలో జరిగినటువంటి ఈ లైంగిక వేధింపుల ఘటన అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద విచారణకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం 3 నిందితులను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా రహస్యంగా కాలేజీలో ఉన్నటువంటి అంతర్గత కమిటీ విచారణ చేయడం జరిగింది. సుమారు 50 మంది విద్యార్థుల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు అయితే వెలువెత్తడం జరిగింది. దీని మీద ఇప్పటికే ఒక పక్క కళాశాల యాజమాన్యం విచారించడంతో పాటుగానే మరొక పక్క డైరెక్టరేట్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా విచారణ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ రంగంలోకి కలెక్టర్ రావడం, ఆ తర్వాత ఈ రంగరాయ వైద్య కళాశాల ఉన్నటువంటి ప్రిన్సిపల్ జిల్లా ఎస్పీకి క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తూ లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ల్యాబ్లన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగింది. జరిగినటువంటి ఘటన మీద విద్యార్థులను పోలీసులు విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటన మీద ఎవరైతే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ గా ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తితో పాటు టెక్నీషియన్ 3 మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తూ ఇలాంటి ఘటనల మీద రాజకీయంగా తారస్థాయికి వివాదాలు తలెత్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక చోట ఈ లైంగిక వేధింపులు ఘటనలు అయితే తరచుగా వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో దాదాపు 50 మంది విద్యార్థుల మీద ఇలాంటి లైంగిక దాడి జరిగిందంటే అంత ఈజీ విషయం కాదు. ఇది ఒక సంచలనాత్మకంగా అంటే విషయంగానే అధికారులు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇందులో బిఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, ఎంఎల్టీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా వొకేషనల్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. సుమారు 70 మంది విద్యార్థులు ఈ కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఈ ల్యాబ్లలో శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ ల్యాబ్లలో శిక్షణ పొందేటువంటి విద్యార్థులు ఈ శిక్షణ తీసుకుంటుండగా
కొన్ని శరీర భాగాలను ఫోటోలు తీసి ఈ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ముగ్గురు ఈ ఎవరైతే టెక్నీషియన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ విద్యార్థుల యొక్క సెల్ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి వారు పర్సనల్ గా వాట్సాప్ కు వన్ టైం వ్యూ వచ్చే విధంగా వారి అంతర్గతంగా తీసినటువంటి ఫోటోలను వాళ్ళ వాట్సాప్ కు పంపించి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లుగా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఒకటి ఇద్దరు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్య కాదు. సుమారు 70 మంది ఉంటే 70 మందిలో 50 మంది విద్యార్థుల వరకు కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్టుగా ప్రస్తుతం ఆరోపణలు వెలువెత్తడం జరుగుతుంది. ఇప్పటికే దీని మీద మెయిల్ కి విద్యార్థులు ఫిర్యాదు చేయడం, అందులో ఉన్నటువంటి శ్రీవాణి అనే ఒక హెచ్ఓడి మహిళా హెచ్ఓడికి కూడా విద్యార్థులు ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఈ అంశాన్ని అయితే సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి స్థాయి సమాచారం కలెక్టర్ సన్మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యార్థులు అదేవిధంగా ఈ కళ్యాణ్ చక్రవర్తి అదేవిధంగా మరొక ముగ్గురు జిమ్మి రాజు కావచ్చు, గోపాల్ కృష్ణ ప్రసాద్ ముగ్గురు టెక్నీషియన్లు జరిపినటువంటి ఈ లైంగిక పరమైనటువంటి వేధింపులు ఏదైతే ఈ బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ లో జరిగేటువంటి శిక్షణ తరగతులు ఉన్నాయో వాటిలో వచ్చేటువంటి మార్కులు తొలగించి అంటే తొలగిస్తామని ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం, ఈ విషయాలు ఎవరైనా చెప్తే చంపేస్తామన్న ఒక బెదిరింపులు భారీగా ప్రకటించినట్లుగా అంటే బెదిరించినట్లుగా అయితే ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పూర్తిగా తేల్చిన తర్వాత ఈ నలుగురి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. కాకినాడ జీజీహెచ్ రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 50 మంది విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించింది. జిల్లా ఎస్పీకి క్రిమినల్ చర్యలు కోరుతూ ప్రిన్సిపాల్ లేఖ రాయనున్నారు. మరోవైపు కళాశాల ల్యాబ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కళ్యాణ్ చక్రవర్తి మరో ముగ్గురు టెక్నీషియన్లపై విచారణ తర్వాత చర్యలు ఆదేశించే అవకాశం ఉంది. కాకినాడ జీజీహెచ్ లో వైద్య విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులను నివేదిక కోరారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. దీంతో నిందితులపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని దీనిపై అదే రోజు కమిటీ నియమించి విచారణ చేపట్టారు అధికారులు. మరోవైపు నిన్న రాత్రి వరకు విద్యార్థులతో మాట్లాడి విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశించారు. నిందితులపై పోలీసులకు కూడా అధికారులు ఫిర్యాదు చేయనున్నారు. కాకినాడ జీజీహెచ్ రంగరాయ్ వైద్య కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, జీజీహెచ్ కాలేజ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి విషయం సీఎం వరకు వెళ్ళింది. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎవరైతే విద్యార్థులను వేధింపులకి గురి చేశారో వారికి సంబంధించి 8వ తేదీన ఈ కంప్లైంట్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో, రిజిస్టర్ అయిన వెంటనే కాలేజ్ కి సంబంధించినటువంటి వారంతా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో కొంత షాకింగ్ నిజాలను కూడా ఆ కమిటీ సభ్యులు తెలుసుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా కేవలం ఒక్క వ్యక్తి కాదు, 2-3 నుంచి వేధింపులు అనేవి తరచూ చూస్తున్నామని విద్యార్థినులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని బేస్ చేసుకుని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు
దీనికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా వెంటనే క్లోజ్ చేయాలి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు ఈ వేధింపులకు పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి చర్యలన్నీ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అంటే కమిటీ వేసినప్పటి నుంచి విచారణలో కొన్ని ఏవైతే విద్యార్థులు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా ఈ కేసుకి సంబంధించినటువంటి కేసుని రిజిస్టర్ చేస్తారు. అదే కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఒక్కరే కాకుండా మిగిలిన వారు ఎవరైతే వీరికి అతనికి ఎవరైతే తోడ్పడ్డారో దాంతో పాటుగా ఇతను ఎవరైతే కళ్యాణ్ చక్రవర్తి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ లో వారి చదువుకి కానీ లేకపోతే వారి వ్యక్తిగతంగా వారి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ఏవైతే జరిగినటువంటి పూర్తి డీటెయిల్డ్ సమాచారాన్ని తనకి ఇవ్వాలని, అలాగే పోలీసులు కూడా వెంటనే దీనిపైన ఏవైతే కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. దీని నేపథ్యంలో పోలీసులు కూడా వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. శివ, రైట్, థ్యాంక్ యూ కాంతి.